రండి ఇప్పుడే చూడండి మెరిసే హారాలు తళుక్కుమనే ఇయర్ రింగ్స్ అన్నీ మన దగ్గరే ఉన్నాయి. అమ్మకానికి పెట్టానేమో అనుకునేరు, అమ్మటానికి కాదండి. ఈ రోజైతే మన తమ్నేల్ అయితే మీరు చూసేసే ఉంటారు కదా, ఇయర్ రింగ్స్ అండ్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి అమ్మాయి దగ్గర ఉండే బ్యూటిఫుల్ థింగ్స్ ఏమన్నా ఉన్నాయంటే జ్యువెలరీ మాత్రమే. సో తిండి తినకపోయినా ఇవన్నీ సంపాదించడంలోనే అమ్మాయి లైఫ్ మునిగిపోతుంది. సో నా దగ్గర బోల్డ్ అని జ్యువెలరీస్ ఉంటాయి. నేను చాలా జాగ్రత్తగా అన్నిటినీ ఉంచుకుంటాను అండ్ ప్రతిదీ హ్యాపీగా ఎంజాయింగ్గా పెట్టుకుంటాను. సో నా జ్యువెలరీ కలెక్షన్ నా దగ్గర ఏమేమి ఉన్నాయి, ఇయర్ రింగ్స్ ఎన్ని ఉన్నాయి, ఎలాంటివి నేను వాడతానని మీ అందరికీ చూపిద్దామని వీడియో అయితే తీసేసి మీ ముందు పెట్టేశాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్క దాని గురించి చెప్పాలంటే పెద్ద స్టోరీ ఉంది, పెట్టుకొని చూపిస్తాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు సైడ్ ఎందుకు కూర్చున్నానంటే తెలుసా, కింద మన సామ్రాజ్యం అంతా పేరు చేశాను. సామ్రాజ్యం అంటే ఏముంది, మన సామ్రాజ్యం ఆడపిల్లలకి ఫేవరెట్ థింగ్స్ జ్యువెలరీ అనమాట. నాకు ఉన్న జ్యువెలరీ పిచ్ అయితే చాలా జ్యువెలరీ పిచ్ ఉంది. సో మన జ్యువెలరీ పిచ్ అంతా ఈ రోజు వీడియోలో పెట్టేశాను. సో నా దగ్గర ఏమేమి కలెక్షన్ ఉంది, ఇయర్ రింగ్స్ అనేది అండ్ జ్యువెలరీ, నెక్ సెట్స్ అవన్నీ ఏమేమి ఉన్నాయి అనేది నేను పెట్టేశాను. సో న్యాచురల్ గా ఉన్న వీడియో నా దగ్గర ఏముందో అవి మీకు చూపిస్తున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన వీడియోకి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అండ్ మన ఛానల్ ని ముందుకు తీసుకువెళ్ళాలి. వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ప్రతి జ్యువెలరీని మీరు చూసేయండి. అంటే ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి జ్యువెలరీ మొత్తం అలా కనపడటానికి మీకు తక్కువే కనపడుతుంది. ఇవన్నీ తీసి నేను చూపిస్తే చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము జ్యువెలరీ టూర్ ని. సో ముందైతే మనం ఇయర్ రింగ్స్ నుంచి స్టార్ట్ చేద్దామా లేదంటే జ్యువెలరీ నుంచి స్టార్ట్ చేద్దామా? నేనైతే ఫస్ట్ వచ్చేసి జ్యువెలరీ ఇది స్టార్ట్ చేస్తున్నాను. ఏంటంటే నెక్ సెట్స్ అనమాట. ఈ నెక్ సెట్ చూడండి, చాలా బాగుంటుంది నా దగ్గర ఉన్న నెక్ సెట్. అండ్ నేను ఇది చీర మీదకి తీసుకున్నాను. సో వైట్ అండ్ గ్రీన్ వస్తుంది. సో వైట్ అండ్ గ్రీన్ అనమాట. మనం డ్రెస్ అప్ పై వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది వైట్ అండ్ గ్రీన్. దీని మీదకి ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసి ఇది కెమెరా ముందు పెడతాను చూడండి, చాలా బాగుంటాయి. సో ప్రతి ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే, ప్రతి ఒక్క ఇయర్ రింగ్స్ కి, ప్రతి ఒక్క జ్యువెలరీకి ఒక స్టోరీ ఉంది. సో స్టోరీ మొత్తం మీకు చెప్పలేను కాబట్టి చూపిస్తున్నాను. ప్రెసెంట్ అయితే ఇక్కడ సింపుల్ అండ్ నో మేకప్, నో జ్యువెలరీ, సో వితౌట్ అనమాట. సో ఈ రెడ్ అండ్ గ్రీన్ చాలా బాగుంటుంది. నేను కేరళ శారీ ఒకటి తీసుకున్నాను, వైట్ అండ్ బ్రౌన్ కలర్, దాని మీద తీసుకున్నాను మెరూన్ సెట్, చాలా బాగుంది. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి నెమలి కలర్ అనమాట. నెమలి, సేమ్ నెమలి లాగే ఉంటాయి, నాకు ఫేవరెట్ అనమాట ఇవి. సో ఇవి కూడా పెట్టుకొని మీకు చూపిస్తాను. అవి ఇవి సింపుల్ అనమాట. అండ్ మనం రెడీ అయితే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో నా ఫేవరెట్ ఇది. అండ్ శారీస్ మీదకి కొంచెం వర్క్, డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది ఈ నెమలి సెట్స్. సో ఇది కూడా నా ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. సో ఇది అంటే ఈ మొత్తం మీకు చూపించాలనుకున్నాను, అంటే చూపిస్తూ పెట్టుకోవాలని. బట్ ఇది ప్రెసెంట్ అయితే వీడియో మనకి తీసే వాళ్ళు లేరు. సో నెక్స్ట్ వచ్చేసి పింక్, నా ఫ్రెండ్ ఇచ్చినవి ఇవి. పింక్ మన ఫ్రెండ్ ఇచ్చింది నాకు ఇది. చాలా బాగున్నాయి కదా, నాకైతే చాలా ఫేవరెట్ అనమాట. శారీ మీదకి అదిరిపోతాయి ఇవి పింక్ బుట్టాస్. బుట్టకమల్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా హెవీ అండ్ గ్రాండ్ లుక్ ఇస్తుంది, చాలా బాగుంది. సో ఇది కూడా నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. చూసారు కదా, మీకు కనిపిస్తుందా క్లారిటీగా? సో ఇది నైట్ టైం తీస్తున్న వీడియో, మీకు క్లారిటీ ఉందో లేదో తెలీదు. అండ్ సింపుల్ థింగ్స్ తీయాలి గైస్ మనం. ఫిల్టర్స్, ఎడిటింగ్స్ ఇవన్నీ పెట్టి కూడా న్యాచురల్ గా చూపిస్తే చాలా బాగుంది. ఇది కూడా నా ఫ్రెండ్ ఇచ్చింది, తను తిరుపతి వెళ్ళినప్పుడు నా కోసం ప్రత్యేకంగా తెచ్చింది మా స్టాఫ్ లక్క. సో తను ప్రేమగా తెచ్చింది కదా, అందుకే జాగ్రత్తగా ఉంచుకున్నాను నేను. ఇది ఒక వెరైటీగా ఉంది కదా. సో ఒక ఇయర్ కి పెట్టి చూపిస్తున్నాను నేను మీకు, ఎందుకంటే చాలా ఉన్నాయి, అవన్నీ పెట్టి మీకు చూపించాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లై అనమాట. బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ నా ఫేవరెట్. ఇవి కూడా నన్న సింపుల్ డ్రెస్సెస్ మీకు బ్యూటిఫుల్ గా తెచ్చు. ఎలా ఉంది బటర్ఫ్లై? ఇది ఒక బటర్ఫ్లై ఇయర్ రింగ్స్. నెక్స్ట్ వచ్చేసి మీకు చూపిస్తూ చేద్దాం. సో నెక్స్ట్ చూడండి, ఇవి చూస్తేనే అసలు కళ్ళు తిరుగుతాయి, అంత బాగుంటాయి. ఇవి చాలా పొడవుగా ఉంటాయి. ఇది ఒకసారి కూడా నేను వెకేషన్స్ కి అస్సలు పెట్టుకోలేదు, ఎప్పుడైనా ఒకసారి ఖచ్చితంగా పెట్టుకోవాలి నైట్ టైం ఫంక్షన్స్ అప్పుడు. అండ్ ఫ్యాన్సీ శారీ ఆర్ ఫ్యాన్సీ డ్రెస్సెస్ కి పర్ఫెక్ట్ లుక్. ఇవి చాలా బాగుంటాయి. సో నా ఫేవరెట్ అనమాట. ఎప్పుడు పెట్టుకోలే, ఇంకా పెట్టుకొని చూడాలి ఎలా ఉంటాయని. చాలా బాగున్నాయి కదా. ఇలాంటి చూసారా, అంటే ఇష్టం బట్ భయం వేస్తుంది అనమాట. వాళ్ళు ఏమనుకుంటారో మనుషులు,
నలుగురు చూసే వాళ్ళు ఏమనుకుంటారు అనిపిస్తుంది, బట్ ఏమనుకున్నా ఇట్స్ ఓకే, మనం పట్టించుకోము అవన్నీ. సో ఇంకొకటి చూపిస్తాను మీకు, హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్. నా ఫేవరెట్ ఇవి కూడా, అసలు ఫేవరెట్ లేకుండా అయితే లేదు, నేను ఫేవరెట్ అయిన తర్వాతే కొంటాను. అది నాకు బాగా నచ్చుతుంది. నేను పిల్లలు చేసి గొడవ చేసి మా మమ్మీ దగ్గర అమౌంట్ నొక్కేసి నేను కొంటాను. ఇవైతే సింపుల్ ఉంటాయి, అసలు పెట్టుకున్నట్టు కూడా కనపడవు, చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టమైన ఇయర్ రింగ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతిదీ కూడా హెవీగానే ఉంటాయి మన దగ్గర. ఇవి కూడా నైట్ టైమ్ ఫ్యాన్సీ లుక్ ఇస్తాయి, చాలా బాగుంటాయి. రేపు పడిపోయింది కింద. సో ఎందుకో ఈ వీడియో నాకు చేయాలనిపించింది. ఏమో మన దగ్గర ఉన్నా కూడా చూపిద్దాం, ఇయర్ రింగ్స్ చాలా ఉన్నాయి కదా, సో ఉన్నది చూపిద్దాం అని చెప్పి చేశాను. సరే కిచెన్ కోసం ఒక పౌడర్ కూడా పూసుకోలేను ఈ వీడియో కోసం. నేను ఇంత న్యాచురల్ గా చేయాలి, మన ఇయర్ రింగ్స్ బాగా కనిపించాలని చేశాను. బాగున్నాయా? సో రెడీ అయితే ఇంకా పర్ఫెక్ట్ లుక్ వస్తుంది అనుకోండి. సో చాలా బాగుంటాయి. అండ్ ఇవి నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ అన్నమాట. అండ్ ఫ్లవర్ ఇయర్ రింగ్స్ ఇవి చూసారా, మీకు క్లారిటీ కనిపిస్తుంది. ఫస్ట్ అయితే నేను వీడియో తీసాను, క్లారిటీగా మీకు కనిపించడం కోసం. సో ఆ వీడియోలో అయితే చూసేయండి. ఇప్పుడైతే నేను పెట్టుకొని మీకు చూపిస్తున్నాను. సో ఇది నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను మీకు. నెక్స్ట్ హార్ట్ షేప్ బెల్స్ ఉంటాయి, వీటికి చాలా బాగుంటాయి. సో తెలిసింది కదా నా ఫేవరెట్ అని మీకు. సో వీడియో అయితే నేను పర్ఫెక్ట్ గా తీయలేకపోతున్నాను, మీకోసం కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందేమో అనుకుంటున్నాను. ఇయర్ రింగ్స్ అయితే ఇది మన ఇయర్ రింగ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇవి కూడా హార్ట్ షేప్ అండి, తీగల్ లాగా వస్తాయి. శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ చాలా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి. సో ఇవైతే నా ఇయర్ రింగ్స్ హార్ట్ షేప్ అనమాట. డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చిందంటే మా బుడ్డు కూడా వస్తారు కదా వీడియోస్ లో, వాడు వచ్చి అని డిస్టర్బ్ చేస్తాం. సో సమ్ డిస్టర్బెన్స్ అంటే మనం దేని. సో ఇయర్ రింగ్స్ అయితే ఇది. సో ఈ వడ్డానం కూడా చూసేసారు కదా మీరు, ఇది అయితే వడ్డానం. మీకు క్లారిటీగా చూపించానంటే ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇవన్నీ నేను పేర్ చేసి ఇట్లా మీకు చూపిస్తున్నాను, మీకు చూపించడం కోసం. కెమెరా సెట్టింగ్ సరిగ్గా కుదరలేదు ఈ వీడియోకి, బట్ ఇట్స్ ఓకే. మీకైతే ఒక్కొక్కటి నేను కరెక్ట్ చూపించగలుగుతున్నాను కాబట్టి ఇట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్ వచ్చేసి ఇది జస్ట్ అసలు లైట్ వెయిట్ అనమాట. ఇది నేను చాలా వీడియోస్ లో వేస్తూ ఉంటాను. లైట్ వెయిట్ అనమాట, ఇంకా అసలు వెయిట్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇది బేబీ పింక్. ఎందుకు ఇది నేను చాలా కష్టంతో కొన్నాను, అసలు ఎందుకు పెట్టుకోవాలనిపించిందో నాకైతే తెలీదు. కొంటాన్ని కూడా కన్ఫ్యూజన్ గా ఒకసారి షాప్కి వెళ్ళి ఇది ఇష్టంగా అంటే కొనాలని ఎందుకో కొన్నాను, బట్ తర్వాత ఎందుకో అది సెలెక్ట్ చేసుకున్నా నచ్చలేదు. బట్ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని మొహమాట పోయి డబ్బులు ఇచ్చేది వచ్చేసారి 30 రూపీస్ 40 రూపీస్ పెట్టుకున్నాయి. లుక్ లేదు కదా, అందుకే నాకు అసలు పెట్టుకోబుద్ధి కాదు, ఎవరికి ఇవ్వబుద్ధి కాదు, ఏం చేయబుద్ధి కాదు. సో అందుకే అట్లా పెట్టుకొని చూస్తున్నా ఏం చేయాలని. అండ్ ఇంకా వచ్చేసి అయితే 10 రూపీస్ బజార్లో కొనుక్కున్నాయి నేను ముత్యాలు అంటే రౌండ్. సో ఇలా చూపిస్తే గోల్డ్ అని ఉన్నాయి నా దగ్గర ఇయర్ రింగ్స్. సో ప్రస్తుతానికి అయితే నేను మాక్సిమం మొత్తం క్లియర్ చేసిన అనుకుంటున్నా. సో ఇంకొకటి వచ్చేసి పర్పుల్ కలర్, పర్పుల్. సో అన్ని నేను ప్రతిదీ కూడా డ్రెస్సెస్ మీదకి పెట్టుకుంటాను పర్టికులర్ గా. ఇంకొకటి కూడా ఉండాలి, చెర్రీస్ లాంటిది, అది కూడా నా ఫేవరెట్ అనమాట. అవి ఎక్కడో పెట్టి నేను దాచిరాను, సో అవి వెతుకుతున్నా కానీ కనిపించట్లా. సో ఇది గైస్ మన జ్యువెలరీ కలెక్షన్ అయితే ఈ రోజుకి ఇది కంప్లీట్ అయిపోయింది, మన జ్యువెలరీ కలెక్షన్. సో ప్రతి అమ్మాయి దగ్గర ఉండే జ్యువెలరీని, సో మీ దగ్గర ఎలా ఉంది, నా దగ్గర నేను ఎలా పెట్టుకున్నాను, సో నా దగ్గర మంచి మంచివి ఉన్నాయా అనేది మీకు వీడియో చూపించేసాను. మీకు వీడియో ఖచ్చితంగా నచ్చింది అని నేను అనుకుంటున్నాను. అండ్ మన న్యాచురల్ సింపుల్ అండ్ డైలీ వీడియోని మీరు ఈ బ్లాగ్ ని మీరు బెస్ట్ గా మంచిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఎందుకంటే అంత ఓర్పుగా ఇదంతా చూసారంటే పెద్ద గొప్ప అనుకోవచ్చు, సాహసమే అనుకోవాలి. సో అందుకే సో మంచి వీడియోస్ అయితే నేను ముందుకు వచ్చేస్తాను. అండ్ బెస్ట్ టాక్స్ అండ్ బెస్ట్ బ్లాగ్స్ అండ్ బెస్ట్ మెనీ బ్లాగ్స్, మంచి మంచి మోటివేషనల్ టాక్స్, సో మంచి కుకింగ్ విన్యాసాలతో మీ ముందుకు నేను వచ్చేస్తాను. సో మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా సల్మా టాక్స్ అండ్ బై బై.